హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ ఫ్రైని ఎలా చేశారంటే రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, సాంబార్లో సైడ్ డిష్ కింద కూడా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మని చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకుంటున్నాను. అలాగే 2 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా కానీ ఆనియన్స్ వేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని కిలో వేసుకుంటున్నాను. చికెన్ ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ని వాష్ చేసేసుకొని వేసుకోవాలండి. ముందే మనం కడిగి పెట్టుకున్నామంటే చికెన్ అనేది చప్పబడిపోతుంది, కర్రీ అనేది టేస్ట్గా అనిపించదు. ఇలా చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చికెన్లోని వాటర్ అంతా పూర్తిగా వచ్చేస్తుందండి. పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్లోని వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో. మనం చికెన్లో వాటర్ వేసినట్టే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా డ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఫ్రై అనేది మరింత దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అనేది కలర్ఫుల్గా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా మంచి కలర్ఫుల్గా చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది నాటుకోడి టేస్ట్ వస్తుందండి. పైగా ఫ్రై అనేది కూడా 2 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.